వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గోచర రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మా, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ, ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా, ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా, జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకుని మన జన్మజాతకమే, జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలని తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారాలను చూసుకుంటాం. మనకి దశలో దశలో బాగాలేవనుకోండి, సో గోచారంలో దశ బాగుందనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంటాయి. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. అమ్మ, ఈ సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? సో ఈ మాసం వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సప్తమంలో కుజుడు వీళ్ళకి ఈ మాసం, అందుకని ఏంటంటే కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, సంతానం పరంగా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. తర్వాత వ్యవహారాలు, ఎందుకంటే సప్తమ స్థానం అనేది మనకి సంబంధ బాంధవ్యాల స్థానం అంటామండి. సో ఎప్పుడైతే మిథునంలో కుజుడు ఉన్నాడో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అది ఏదో అయిపోతుందని ఒకటి భయంతో ఆందోళనతో వీళ్ళు భయపడ్డాము, లేదు నిజంగానే అది మాయలో పడి ఇబ్బంది పడ్డాము. ఈ రెండు కూడా జరిగే అవకాశం ఎక్కువగా, కుజుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఉంది. మిగతా రవి బుధులు శుక్రుడు బాగానే ఉన్నారు. సో మిగతా విషయాలు అన్ని విషయాల్లో అన్ని రంగాల వాళ్ళకి వ్యాపారస్తులకి బాగుంది. తర్వాత ఆర్థికంగా బాగానే ఉంటుంది. కాకపోతే మానసికమైన చికాకు, చింత, ఇబ్బంది, ఏదో ఒక రవి మారినప్పటికీ కూడా బాగానే ఉన్నాడు, బాగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రవి భాగ్యస్థానాధిపతి ప్లస్ దశమ స్థానాధిపతి, 2 కాంబినేషన్స్ రావడం వల్ల ఏంటంటే రవి వల్ల వచ్చే ఇబ్బందులు ఏం లేవు, కానీ కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అది సో శుక్రుడు ఎప్పుడు కూడా వీళ్ళకి ధనుసు రాశికి శుక్రుడు అనేది పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఎప్పుడు ఉండవు. ఆ విషయాలు అన్ని బాగానే ఉన్నాయి, మిగతా అన్ని కాబట్టి కొంత భయము, కొంత ఆందోళన కలిగిస్తూ ఉంటారు. అన్ని బాగున్నప్పటికీ ఏదో టెన్షను, మానసిక ప్రశాంతత కోల్పోవడము, ఇబ్బంది పడ్డము, ఏంటో ఆలోచిస్తున్నాం, ఎందుకు అవ్వట్లే పనులు అని అనుకోవడం అనేది జరుగుతుంటుంది. పని అయితే అవుతుంది కానీ వీళ్ళకి అనుమానంతో పని అవ్వలేదనే ఒక డౌట్, ఒకవేళ ఒక్కొక్కసారి అయినప్పుడు కూడా అది మోసపోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. సప్తమ స్థానంలో కుజుడు కొంచెం చాలా రకంగా ఇబ్బంది పెడతారు. చిన్న చిన్న విషయాలకే పెద్దగా మాట్లాడుకోవడం, పిల్లల విషయంలో పిల్లలు కూడా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం, పిల్లలు కూడా వీళ్ళతో గట్టిగా మాట్లాడడం, అయితే పిల్లలు అడిగిన విషయాలు వీళ్ళు ఇవ్వలేకపోవడం, చేయలేకపోవడం, అంటే అనారోగ్య సమస్యలు రావడం. అన్నీ బాగానే ఉన్నాయంటే అనారోగ్యం, ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అది ఒక్కటి మనం కుజుడికి ఒక్కటి చేసుకోవాలి, పరిహారం చేసుకోవడం వల్ల కొంత ప్రశాంతత వాతావరణం నెలకొల్తుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.
ఎందుకంటే ఎన్నున్నా మానసిక ప్రశాంతత లేకపోతే అది ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది ఆ రోజు అంతా మనకి. అది మనసు ప్రశాంతంగా ఉండాలి మెయిన్. ఆ ప్రశాంతత అనేది ఈ మాసం వీళ్ళకి ఉండదు. పనులైతే చక్కగా చకచకా అవుతూ ఉంటాయి. ఏది ఆగకుండా వెళ్ళడమే అవుతుంది ముందుకి. కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళు పరిహారం చేసుకోవాల్సిందే కంపల్సరీగా. సో కుజుడికి పరిహారం చేసుకోవడం అంటే ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళడం. లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయించుకోవడం. సుదర్శన హోమం చేస్తారు. సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల ఇప్పటి నుంచో కేసులు వీళ్ళ మీద పెండింగ్ ఉన్న ఇబ్బందులు, అవి కేసులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పట్టించుకొని ఆ కేసులు రావడం గానీ, ఇబ్బంది పడడం గానీ జరుగుతాయి. సో చాలా మంది ఈడీ కేసెస్ అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి సిట్యుయేషన్స్ జరిగే అవకాశం ఉంది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో. సో అలాంటి సిట్యుయేషన్స్ రాకుండా అంటే సుదర్శన హోమం చేయించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట వీళ్ళకి. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సుదర్శన హోమం చేసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు మనం 10% అన్నప్పటికీ కూడా జన్మజాతకం చూస్తాం గనక, సో జన్మజాతకంలో ఉండే ఇబ్బందులు ప్లస్ గోచారం 2 మ్యాచ్ అయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. ఒకవేళ జన్మజాతకం బావుంది. ఈ జాతకం 10% ఉన్నా సరే ఆ 10% అయినా కాల్ అయినా వస్తుంది మనకి. అక్కడి నుంచి ఫోన్ అయినా వస్తుంది. సో ఫోన్ రావడం, మీరు రండి అని చెప్పడం కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి. అనుకూలంగా ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు అలాంటివి చేపట్టడానికి అవకాశం ఉంటుంది. చేసుకోవచ్చు. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అన్నీ బావుంటది. కాకపోతే అది ఏ పని చేసినా ఒక మానసిక ప్రశాంతత అనేది జనరల్‌గా ఉండదు. ఏదో ఒక ఆందోళన, ఒక బాధ, ఇబ్బంది ఏదో జరుగుతుంది అనుక్షణం ఏదో టెన్షన్ పడుతూనే టెన్షన్ పడుతూ ఉంటుంటారు. ఆ టెన్షన్ పెడుతూ ఉంటాడాయన. వీళ్ళు పడకుండా ఉందాం అనుకున్నా ఆయన పెడుతూ ఉంటారు టెన్షన్. ఏదో టెన్షన్. ఆ టెన్షన్‌కి మనం ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల మనకి శుభ ఫలితాలు వస్తాయన్నమాట. ఖచ్చితంగా. సో వెళ్ళడము, లేకపోతే ఇలా గోశాలకు వెళ్ళడము. గోశాలలో కాసేపు కూర్చొని మెడిటేషన్ చేయడం. ఇలాంటి పనులు చేయడం వల్ల వీరికి కొంత ఇబ్బంది రాకుండా ఫోకస్ పెట్టగలుగుతారు. అది. మిగతా మొత్తం మీద ఆర్థికంగా బావుంటుంది. ఆరోగ్యంగా బానే ఉంటుంది. తర్వాత వ్యాపారం పరంగా బానే ఉంటుంది. విద్యార్థులకి విద్య పరంగా బావుంటుంది. అన్ని విధాలా బానే ఉంది. కాకపోతే ఏదో ఒక లోటేదో నడుస్తుంది. అదేంటో తెలియట్లేదు అనుకోని. ఆ లోటేంటంటే కుజుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నా గనుక అదే లోటు. అమ్మ ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.